అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా పంచాయతీ పోరులో కనీవిని ఎరగనంత ఖర్చు అంటూ ఏం ఖర్చు పెట్టిరు ఎరకనా బావా, ఏమన్నా ఖర్చు పెట్టిరా? అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఎక్కువనట. అంతే కదా మరి. అసెంబ్లీ స్థానాలు ఎన్ని? ఖాళీ 119 స్థానాలు. కానీ ఇది 12,742 పంచాయతీలు ఇంచుమించుగా. సో గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తిన అభ్యర్థులు. హైయెస్ట్ ఎంత పలికింది తెలుసా ఓటు? మీకు ఒక ఎరకనా? అది నిర్ణయాత్మక ఓటు అయితే మాత్రం, అంటే అది డిసైడ్ చేస్తుంది ఫ్యాక్టర్ అనుకుంటే మాత్రం 55,000 రూపాయలు ఖర్చు పెట్టారు. హైయెస్ట్ ఓటు 55,000 రూపాయలు. మనకు ఎరుకుంది ఖాళీ 15,000 20,000 అనుకున్నాం కదా ఇక్కడ ఈ శంషాబాద్ ఏరియాలో. కానీ ఒక చోట 55,000 రూపాయలు ఒక ఓటుకి ఇచ్చిరట. అరే గసొంటి ఊర్లన్నా ఉట్టకపోతే మనకి చాలా మంది అనుకున్నారట. అరే అదే బెస్ట్ ఉంటుండే, గావుళ్ళున్న అయిపోతుండే, ఏమన్నా పైసలా, అరే ఓటు గింతగానం పంచిర్రా అని చెప్పి ఆగమైపోయారట. ఇక్కడ చూడు నీకు, ఓటుకు 1000 నుంచి 5,000 వరకు చెల్లింపు. ఇది మాత్రం పక్క. మినిమం 1000 రూపాయలు. మినిమం 1000 లేని యాడ నడవలే. ఇక 500 ఇచ్చిరట పాపం. ఇక వార్డు మెంబర్లే 200 500 ఇచ్చిరు. ఇక సర్పంచ్ అన్నాక మినిమం 1000 రూపాయలు ఇయ్యారు. గ్రామాలలో మినిమం 1000 రూపాయలు ఇచ్చిండ్రు. సో 1000 నుంచి 5,000 అనేది హైయెస్ట్ మనకు యావరేజ్గా తీసుకుంటే. కానీ అదనంగా మద్యము, చీరలు, కానుకలు సైతం, చికెన్లు, మటన్లు కూడా వచ్చినాయి చాలా మందికి. సో వెండి ఉంగరాలు వంచిన ఉంగరం గుర్తు అభ్యర్థి వెండి ఉంగరాలు కూడా వంచిరట. నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపిణీ. చీపురుగట్టల గుర్తు వచ్చి ఉంటే చీపురుగట్టలు కూడా వంచేటోళ్ళు, చెప్పు గుర్తు వస్తే చెప్పులు కూడా ఇచ్చేటోళ్ళు. అంటే లేడీ పర్సులు అని చెప్పి లేడీ పర్సులు ఇచ్చారు కదా. సో ఉంగరం అంటే ఉంగరం ఇచ్చారు కదా, బ్యాట్లు అంటే బ్యాట్లు ఇచ్చారు, ఫుట్బాల్ అంటే బాల్ ఇచ్చారు కదా. సో ఇక్కడ చెప్పులు వస్తే చెప్పులు కూడా ఇచ్చేటోళ్ళు. సో నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపిణీ. చూసిండ్రా? అది మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకుంటే, ఇక అది మెయిన్ ఓటు అనుకుంటే మాత్రం ఒక్క ఓటుకే 30,000 రూపాయలు వచ్చారు. 30,000. హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లి మండలంలో ఓటుకు 55,000 చొప్పున ఇచ్చిన అభ్యర్థి. ఇగో ఇది హైయెస్ట్ ఈసారి రికార్డు. ఒక్క ఓటుకి 55,000 రూపాయలు. అబ్బాబాబాబా. ఇక అసలు ఆయన ఏం సంపాదిస్తాడు? ఆయన జీతం ఎంత? సంవత్సరం జీతం అది. ఒక సర్పంచ్కు 1 ఇయర్ శాలరీ అది 6,500 రూపాయలు వస్తుంది ఆయనకు జీతం. కానీ ఆయన ఒక్క ఓటుకి 55,000 వంచిండు. మరి ఆ ఊరేంది, ఆ కథ ఏంది, ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి అందిందో చూడాలి. పటాన్ చెరువులో ఓ అభ్యర్థి 17 కోట్లు, ఒక సర్పంచ్ 17 కోట్లు ఖర్చు పెడుతుందంటే ఇక దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు వేరే చదువుకుంటా, లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటా, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటా తిరుగుడంత బేకారు ఇంకో ముచ్చట్లేదు. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఇది చూసినాక అనిపిస్తుంది, నిజంగా మీరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సప్పుడేక సర్పంచో లేకపోతే ఎంపీటీసో జెడ్పీటీసో ఇంకా పైనదో ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో దానిలాడి ఏదైనా ఒకటి అయిపోయినాం అనుకో లైఫ్ సెట్టిగా. 17 కోట్లు పెట్టి ఒకటి సర్పంచ్ అవుతుండంటే ఆడ ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది అనేది అసలు ఊహించుకోరు మీరు. మళ్ళీ సేవ చేస్తాం. పొద్దుగా లేచిగా వాళ్ళు చెప్పే మాటలు సేవనే. నేను వచ్చేది సేవకే, మీకు సేవ చేసుకోవడానికే, నేను సంపాదించుకోవడానికి కాదు, నాకే మస్తు పైసలు ఉన్నాయని చెప్తారు. అందుకే 17 కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఈ మొగోళ్ళు, ఈ సిపాయిలు మనకు సేవ చేస్తారట. ఏంది అసలు? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అసలు క్యాంపస్ల పొంటి, ఇన్స్టిట్యూషన్ల పొంటి, కోచింగ్లు పోకుండా, ట్యూషన్లు వినుకుంటా పొద్దుందాకా ప్రిపేర్ అయిపోయి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు కింద మీద పడి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే అది వచ్చేదో పోయేదో తెలియదు. వీళ్ళు వేసే నోటిఫికేషన్లకు, వీళ్ళు ఇచ్చే కథలకు, ఆ జాబ్ క్యాలెండర్ సక్క లేనే లేదు. ఆ ప్రకారంగా అసలు ట్రై చేస్తే ఎప్పుడో తగులుతా లేకపోతే లేదు. అది గ్యారంటీ లేదు ముచ్చట. కానీ ఇది ఒక 5 ఏళ్ళు తగిలితే, 5 ఏళ్ళు దాని వెంట పడితే నెక్స్ట్ టైం అన్న అంటే ఈసారి ఒకవేళ గెలవకపోయినా మళ్ళీసారన్నా సానుభూతితో గెలుస్తారు. మా ఏరియాలో ఎట్లా జరిగింది, ఎక్కువ సానుభూతే పడ్డారు ఓట్లు. సో అట్లాంటప్పుడు ఈసారి ఓడిపోయినా మళ్ళీసారి వస్తుంది అంటే 5 ఏళ్ళలో పక్కా అనుకోవాలి. 6 ఏళ్ళలో ఇంకా మనకు పక్క. ఒక్కసారి గెలిస్తే అయిపోతుంది కదా. ఒక్కసారి ఎమ్మెల్యే 10 ఏళ్ళ 15 ఏళ్ళ కష్టపడి ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే లైఫ్ సెట్ కదా. ఎందుకోసం ఇదంతా జీవితం అంతా చదవాలి, కష్టపడాలి, పరీక్షలు రాయాలి, పాస్ కావాలి, తర్వాత ఉద్యోగం చేయాలి, గొడ్డు చాకరీ చేయాలి. ఇదైతే గమ్మత్ ఉంటుంది కదా. కద్దరంగా వేసుకోవాలి, పొద్దుగా లేచి పంచాదులు చెప్పవాలి, అంతే. ఇంకేముంటాయి అని చాలామంది అనుకునే కాడికి వచ్చేసింది. ఈ కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు ఎన్నికలలో పోతుంటే, ఇగో ఎన్నికల కోసం భూములను అమ్ముకున్న వైనం. ఎవరన్నా సేవ చేయడానికి పైసలు గతగానం ఖర్చు పెడతారా? ఇష్టం ఉంటే, ప్రజలు ప్రేమ చూపిస్తే, నిజంగానే ఈ నాయకుడు మాకు ఉంటే నిలబడితే రేపు పొద్దుగాల అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే వాళ్ళు వేస్తారు అనుకోవాలి. అట్లా కాదు. అందుకే ఈ సిస్టమ్ అంతా మారాలి. మళ్ళీ ఫ్యూచర్లో ఇదంతా చేంజ్ అయిపోతుంది. నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ళల్లో లేదా 20 ఏళ్ళల్లో కాలచక్రంలో తిరిగి వచ్చినట్టు మళ్ళీ పైది కిందికి వచ్చినట్టు కింది మీదకి పోతుంది. పక్కాగా మళ్ళీ నీ పైసలద్దు ఏమొద్దు అనే కాడికి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, భూములను నమ్ముకొని మరీ సేవ చేసుడు ఏందో నాకు అర్థం కాలే. అంతగానం ఏం ప్రేమనో మరి ప్రజల మీద. అరే ఎన్నికలంటే ఇంత ఇష్టమైపోయినాయా ఒక్కొక్క నాయకుడికి? అంటే గెలవడానికి భూములను తెగనమ్మి మరీ పోటీ చేస్తున్నారంటే అందులో ఎంత ఆదాయం ఉంది, ఎంత పేరు ఉంది, ఎంత పలుకుబడి ఉంది, ఏం కథ ఉంది, మరి దేనికోసానికి ఇంతగానం పెడుతున్నారు అనేది చూడాలి. ఇక గ్రామాలపై పట్టు కోసం తమ వంతు చేయి వేసిన ప్రజాప్రతినిధులు చేతులు మారిన వేల కోట్ల రూపాయల ఖర్చు అయినటువంటి ఈ ఎన్నికలల్లా
ఒక్కసారి చూడండి, గ్రామాలల్లో అభివృద్ధి లేక ఎక్కడికక్కడ ఆగమైపోయి ట్రాక్టర్లలో డీజిల్లు పోసుకోలేక కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో పంచాయతీలు ఉంటాయి. కానీ అదే పంచాయతీలకి సర్పంచ్ లాగా గెలిచి వచ్చి కూర్చోవడానికి మాత్రం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎలా వచ్చి కూర్చుంటారు సర్పంచ్. ఇంకా ఏమనస్తుంది, ఇంకా ఏం ప్రజాస్వామ్యం అయిపోయి, ఏం కథ అయిపోయి, ఎక్కడికి పోయి ఇదంతా. అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఖర్చు అంటే గ్రామాలలో ఏం పెడుతుర్రు అసలు. ఈ తినటోళ్ళ కన్నా సిగ్గుశరం ఉండాలి. ఇక అంటే మళ్ళీ బాధ అవుతుంది, కానీ వేల కోట్లు తిన్నామని పేరు ఇప్పుడు. ఇక ఈ దొంగలు పెట్టింది ఎంతనో తెలియదు, కానీ ఒకరి మీద ఒకటి చెప్పి లాస్ట్కి అది ఏడు తెచ్చిరంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ఓటర్లంతా కూడా దొంగలు అయిపోయి ఇట్లా వేల కోట్లు తిన్నారు అని చెప్పి మీ మీద అబాండం వేస్తూ ఉన్నారు. ఇక అర్థం చేసుకోరు, ఇక అర్థం చేసుకోరు. ఇగో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది సామెత. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి చూడు అన్నది ఇకపై సామెతల్లో చేర్చవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం అభ్యర్థులు చేస్తున్న ఖర్చు, పడుతున్న పాటలు ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సర్పంచ్, వార్డు మెంబర్గా ఎన్నికయ్యేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు గ్రామాల్లో పెట్టిన ఖర్చు అసెంబ్లీ ఎన్నికలను మించిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులందరూ కలిపి సరాసరి 60 లక్షల దాకా ఖర్చు చేసినట్టు చెప్తున్నారంటూ 60 లక్షల రూపాయల దాకా ఖర్చు చేసిరు పూర్తిగా, యావరేజ్గా నేను చెప్పేది. సో మొత్తానికి అన్ని పంచాయతీలు కలిపి కొన్ని వేల కోట్ల రూపాయలు అయినాయట. ఇక ఇది మన నాయకులు మనకు చేస్తున్నటువంటి సేవ. అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకొని మరీ వస్తుంటే మనం ఎందుకు ఆదరించొద్దు? అందుకే ఆదరించాలి. కానీ ఇక్కడ ఏమైందంటే మనల్ని బదనాం చేస్తారు. ఇగో బగ్గా తిన్నారు, ఇగో చికెన్లు పంచినా, మటన్లు పంచినా, ఇగో క్వార్టర్లు పంచినా, డబ్బులు పంచినా అని చెప్తుంటే సిగ్గనిపియాలి. అసలు ఇది ఏ రకంగా కరెక్టో నాకైతే అర్థమవుతలేదు. వాడు మనని బర్లను దొడ్లను కొన్నట్టు కొని పైసలు వాడేసి కొనుక్కొని ఓట్లు వేయించుకున్నాడంటే ఎంత దారుణం అంటే, అసలు ఓటుకు నోటు తీసుకుంటేనే పెద్ద దొంగతనం, పెద్ద లంగతనం అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అయినా కూడా ఇళ్ళ కచ్చాలు పంచిపోడు, మనం తీసుకోడు. ఎంతగానం ఆపుతారు, ఎంతగానం అని చెప్తారు. చెప్తే విన్నారా ఒక్కడన్నా? వినే పరిస్థితి లేదు. వస్తే బాగుండని చెప్పి దర్వాలు తీసి పెట్టుకునే కాలం ఉన్నది. ఇలా ఇంకా వస్తే వచ్చినోడిని వద్దు పైసలు మేము తీసుకోకనే ఓటేస్తాం, పని చేయపో అని ఎంత న్యాయంగా ఉన్నారు అసలు జనాలు. అందుకే వర్షాకాలంలో వర్షాలు చక్క పడతలేవు, ఎండాకాలంలో ఎండలు చక్క అంటే కింద మీద అవుతున్నాయి అన్నట్టు. ఎండాకాలంలో వానలు పడుతున్నాయి, వానాకాలంలో ఎండలు కొడుతున్నాయి, చలికాలంలో ఇంకోటి అవుతుంది, అంతే కింద మీద అవుతుంది కాలం కూడా. దానికి కారణం ఏంటంటే అంత లంగలు మోపారు, అంత దొంగలు మోపారు అని అంటారు. ఇప్పుడు ఏది కరెక్ట్ అంతా మనం ఒక ఫాల్స్ వడల్లో బతుకుతున్నాం అంతే. అంటే ఒక అబద్ధమైనటువంటి ప్రపంచంలో బతుకుతున్నాం. చేసేదంతా చేస్తున్నాం, బయటికి మాత్రం మళ్ళా నీతులు చెప్తున్నాం. బయటికి మాత్రం నిజంగా మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం, మనం నీతి నిజాయితీతో ఉండాలి అని చెప్పి మళ్ళా వేదికల మీద స్పీచ్లు దంచి కొడతాం. మళ్ళీ చేసేది కదే, చెప్పేది అది, చేసేది అట్లా. ఇంకొక ముఖ్యమైన వార్త ఉంది, నేను అదేంటంటే చాలా ఇంపార్టెంట్. ఇలా 3:30కి, ఇలా 3:30కి ఒక తీర్పు రాబోతా ఉంది. అదేం తీర్పు అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన తీర్పు రాబోతా ఉంది. ఆ తీర్పు ఎవరు ఇవ్వబోతున్నారంటే మన అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ ఇవ్వబోతా ఉన్నాడు.